సంవత్సరంలో అందరి వందనాలు. మరి పాత సంవత్సరం మొత్తం దేవుడు కాపాడుకొని నాకు తోడుగా నడిపించిండు. ఎవరు భయపెట్టినా నేను భయపడకుండా ధైర్యం ఇచ్చిండు దేవుడు. కానీ ఈ సంవత్సరం కూడా నాకు అలాగే ధైర్యము తోడు నీడగా దేవుడు ఉండాలని కోరుకున్నాను. కానీ ఈ సంవత్సరం ఇట్లా కోడలు బాగలేక పండుగ బాగా జరిపించుకోలేదు. కానీ వచ్చే సంవత్సరం దాకా శాంతి మంచిగా ఉంటే మన ఇంట్లో పండుగ గంభీరంగా జరుపుకుంటానని దేవుడికి వేడుకున్నాను. కానీ నలుగురిలో ఒకడు చిక్కకుండా దొరకకుండా ఉంటుండు. బాగా తాగుడుగా బానిసే. అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు కనుక దేవుడు క్షమించి ఆయనను కూడా నడిపిస్తున్నాడని కోరుకున్నాను. ఆయనకి 2 పాపలు మంచిగా ఉండి చదువు జ్ఞానం వాళ్ళకు దేవుడు నడిపిస్తాడని నేను చాలా నా ఆత్మలు అనుకుంటున్నాను. వాళ్ళు కూడా రావాలి, వచ్చే సంవత్సరం దాకా వాళ్ళు మారాలి. అందుకనే శాంతి గురించి మళ్ళా క్రిస్మస్ దాకా మంచిగా ఉంటే మన ఇంట్లో అందరికి నేనేం చేస్తానో నాకు తెలియదు. దేవుడు తోడయ్యుడు. చిన్న సాక్ష్యం ఆ బెడ్ మీద వేసి తీగలు ఇవన్నీ ఇక్కడ బాడీకి పెట్టినప్పుడు నాకు చాలా భయం అయింది. అంటే మనకి ఇంతవరకు తెలియదు కదా అవి ఏమైతుందో బాయ్లో వెళ్ళిపోట్లా బెడ్ మీద ఉండి లోపల నేను ఏడుస్తున్నా, బయట ఒక్కడే. కానీ దేవుడు నామాన్ని బట్టి ఆ దేవుడు నాకు అన్ని రిపోర్ట్లు నార్మల్ చేసారు. కొంచెం గ్యాస్ ఉందట్టుందమ్మా, కొన్ని రోజులు ఈ మందులు ఇవి టానిక్ వాడు, తక్కువ కాకపోతే మళ్ళీ ఇలా టెస్టులకు మళ్ళీ చూస్తామని చెప్పారు. 2025లో దేవుని సావాసం విడిచి ఇంట్లో ఒక సావాసం చేసినప్పుడు ఎన్నో నిందలు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు, ఒక చేసిన తప్పులకు నేను అనుభవించిన. కానీ అదే నామాన్ని బట్టి మళ్ళీ నన్ను అనాథ మందిరంలో నడిపించుకున్నా. ఈ 2026లో నేను ఇంకా దేవుళ్ళు ఎదగాల, చేసిన పాపంలో తప్పులు అలా సావాసాలు చేసిన అన్ని వదిలిపెట్టుకొని నేను పరిశుద్ధురాలుగా నా బిడ్డల కోసం, నా కోసం, దేవుని కోసం నిలబడాలి. అదే రీతిగా నా కట్టిన ఇల్లు కూడా ఆగిపోయింది. మీరందరికి మనవి చేస్తున్నా, నా ఇల్లు కోసం ప్రార్థించండి, నా కుటుంబం కోసం ప్రార్థించండి. అందరం మీ సంగీతికి నడుస్తట్టు ఆ దేవుడు మళ్ళీ మమ్మల్ని అందరినీ నడిపిస్తట్టు ఆ దేవుడి నామాన్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా ఇల్లు గురించి అయితే ప్రార్థించండి. ఆడపిల్లలు 4 పూచి అలా పన్నట్టుంది. ఇల్లు లేకపోతే దీనమైన స్థితి. నేనే ఇల్లు లేక 4 పిల్లలు వేసుకొని బతుకుతున్నా చిన్న ఇంట్లో. కానీ పూచిదే పెద్దదైతే ఆడపిల్లకు ప్రతి ఒక్క ఇంట్లో బాత్రూమ్ ఉండాలి, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. కానీ అలాంటి ఇల్లు కూడా సాధారణంగా దాపు చేసిండు సంఘటనక. మీరందరూ ప్రార్థన చేయండి ఐదు గురించి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. దేవుడు వాక్యం లోతు విషయాలు మర్మాలన్నీ అమ్మగారి నుంచి మాట్లాడిన వాక్యాలన్నీ హృదయంలో నెమలేస్తుంటది. పని మీద గాని ఇంట్లో గాని అన్నోళ్ళ మధ్యలో పోయినా పని చేస్తున్నా ఒంటరి ఉన్నా గాని దేవుడు సరాసరి మాట్లాడినట్టు చెప్తాడు. ఒకవేళ నేను వినలేకపోతే చేస్తున్న పని అది జారిన తలకు దెబ్బ తగిలినట్టు ఎవరో కొట్టినట్టు తెలుస్తుంది. ఇవన్నీ నేను తిరిగి చూసుకుంటలేను, అందుకనే వస్తున్నట్టుందని నేను ఇంటికి వెళ్ళినాక ప్రార్థన వేసుకుంటుంటే ఒక్కోసారి దర్శనమే వస్తుంది ముఖమే. సరిహద్దులో లేనప్పుడు దేవుడు ఇట్నే నేను మాట్లాడేది, విననప్పుడు దేవుడు హెచ్చరించేది అట్నే నేను అనుకునేది అని దేవుడు నాకు ఎన్నోసార్లు ఈ వాక్య విషయాల్లో లోతుగా మర్మాలు తెలిపిస్తున్నాడు.